షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీయ నామములో యెహోషువ మెస్సీయ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క వాక్య భాగము స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ఈ మాట యెషయా గ్రంథము 58వ అధ్యాయము 8వ వచనంలో చూస్తున్నాము. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. అయితే ఈ యొక్క మాటను తండ్రి అయిన దేవుడు ఈరోజు మనకి ఎందుకు నేర్పించబోతున్నాడు, దీని వెనుకున్న ఉద్దేశం ఏంటి అని ఆలోచన చేస్తే కనుక యెషయా గ్రంథము 58వ అధ్యాయము 8వ వచనం వరకు 8, 6, 7, 8 వచనాలు చదివితే కనుక పూర్తిగా ఈ యొక్క మాటలో ఉన్న సర్వసత్యం మనకి అర్థమవుతుంది. చదువుతున్నాను చూడండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమోను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నే నేర్పరచుకున్న ఉపవాసము కదా. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఎంట చేర్చుకుంటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలికాయమును. ఈ యొక్క మాటలోని స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ఈ లోకంలో దేవుని నమ్ముకున్న బిడ్డలు ప్రతి ఒక్కరూ కూడా దీని గురించి ఎదురు చూసేవారే. నాయన నన్ను స్వస్థపరచు, నన్ను ముట్టి బాగుపరచని అడిగేవారే. కాబట్టి ప్రతి ఒక్కరికి స్వస్థత కావాలి. అయితే ఈ స్వస్థత ఎలాగ కలుగుతుంది అని ఆలోచన చేస్తే కనుక దీనిలోని మర్మమును ఈ యొక్క యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదవటం ద్వారా మనము నేర్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, స్వస్థత నీకు శీఘ్రంగా లభించును. ఎప్పుడైతే వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చావు, పేదవారు నీ ఆహారం ఆకలిగొనిన వారికి పెట్టుట ద్వారా, రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుట ద్వారా, దిక్కుమాలిన బేదలను మన ఇంట చేర్చుకున్న ద్వారా, ఆదరించడం ద్వారా, ఇటువంటి పనులన్నీ కూడా అంటే బేదలను ఆదరించాలి, దిక్కులేని వారిని ఇంట చేర్చుకోవాలి, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి. ఇదే ఈ యొక్క మాటలోని మర్మము. ఇవి చేస్తేనంట మనకి స్వస్థత శీఘ్రముగా లభించను. అంటే స్వస్థత అంటే ఇక్కడ మనకు జబ్బు వచ్చి బాగుపడటమే అనుకున్నాము. కాదు ప్లేరా, మన యొక్క ఆర్థిక స్థితి బాగుపడటము, మన యొక్క మానసిక స్థితి బాగుపడటము, మనలో మన శరీరంలో ఏ కలత నలత లేకుండా మనము ఆరోగ్యం కలిగి ఉండటం, ఇలాగా ప్రతి విషయంలో కూడా ఇక్కడ స్వస్థత అంటే ప్రతి విషయంలో కూడా మనం అభివృద్ధి సాధించగలుగుతాము ఎప్పుడైతే ఇలాగా బేదలను ఆదుకుంటాము, లేకపోతే మన తోటి వారికి సహాయం చేయడం, ఆపదలో ఉన్న వారికి మాట ద్వారా వారికి ఒక గైడెన్స్ ఇవ్వడం. ఏ రీతిగానైనా సరే ఇక్కడ సహాయం అంటే నిన్ను డబ్బు ఇవ్వమని చెప్పట్లేదు. సహాయం అంటే ఆదరించాలి, ఆపదలో ఉన్న వారికి ఒక దిశానిర్దేశము చేయడం కూడా అది సహాయమే. కాబట్టి ఇటు రీతిగా మనము ముఖ్యంగా ఈ యొక్క క్రైస్తవ సహవాసంలో ఉన్న మనము ఎవరైతే దేవునికి విరోధముగా ఉన్నారో, ఎవరైతే దేవునికి దూరంగా ఉంటున్నారో, ఎవరైతే లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఇష్టానుసారంగా బ్రతుకును పాడు చేసుకుంటున్నారో అటువంటి వారిని దేవుని మాటల ద్వారా, ఒక చక్కని కౌన్సిలింగ్ ద్వారా దేవుని దగ్గరకు తీసుకురావటం కూడా ఈ యొక్క ఉపవాసం గురించి చెప్పిన మాటల్లో ఆ యొక్క మర్మము దాగి ఉంది. కాబట్టి మనము వచ్చి దేవుని స్తుతిస్తున్నాము, దేవుని మేలు పొందుకున్నాము, రక్షణ నడిపించబడ్డాము. అట్టి రీతిగానే ఇంకా దేవుని తెలియని బిడ్డలను, మన యొక్క బంధువులను, స్నేహితులను, మిత్రులందరినీ కూడా ఈ యొక్క వాక్యం ద్వారా మన యొక్క జీవితమును మాదిరిగా చూపించి దేవుని నమ్ముకోవడం ద్వారా మనకు వచ్చే మేలు ఏంటి, దేవుని నమ్ముకోవడం ద్వారా మన జీవితం కలిగిన మార్పు ఏంటి, మనలో వచ్చిన మార్పులు ఏంటి, మన జీవితం ఎలా బాగుపడింది, ఇటువంటి మాటల ద్వారా మనం అందరం కూడా ఈ యొక్క మనకు తెలిసిన సత్యమును తెలియని బిడ్డలకు తెలియచెప్పి దేవుని నడిపిస్తే అదే నీకు గొప్ప స్వస్థత, అదే నీకు గొప్ప ఆశీర్వాదము, అదే గొప్ప మేలు నీకు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులు, మలాకి గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం అంటాడు కదా,
నా నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. ఏంటండి? ఎవరినండి? నా నామమందు భయభక్తులు గలవారకు మీకను రాయబడినది. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా, ఆయన చూపించిన ప్రేమను అనేక మందికి విస్తరించడం ద్వారా, ఆయన మనకి ఎలా బ్రతకలు చూపించిన మాదిరిని మనం తెలుసుకున్నాం. కాబట్టి అనేక మందికి తెలియజేయడం ద్వారా అదే నిజమైన ఉపవాసము, అదే నిజమైన భక్తి, అదే నిజమైన దేవుడు కోరుకుంటున్న యొక్క మాదిరి జీవితం. కాబట్టి ఇటు రీతిగా మనం అందరం కూడా మనము అభివృద్ధిలోకి నడుచులాగన, మనము మేలు పొందులాగన ఈ యొక్క నిజమైన ఉపవాసమును మనము అంగీకరించి దాని ద్వారా దేవుని మేలు పొందుకుందాం. ఈ యొక్క మాటను బట్టి దేవుడు మన ఆత్మలను బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. పరిశుద్ధుల మహోన్నతుల మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన, ఇగో గొప్ప మాట ద్వారా దాన్ని మమ్మల్ని స్వస్థపరిచారు, బలపరిచారు. స్వస్థత నీకు శీఘ్రముగా లభించను. ఎవరైతే బేదలను ఆదుకుంటారో, ఎవరైతే బేదలను కనికరిస్తారో, ఎవరైతే దిక్కులేని బిడ్డల మీద జాలి చూపుతారో, వారికి ఒక నిర్దేశం చూస్తారో, వాళ్ళని కూడా రక్షణకు నడిపిస్తారో, అటువంటి వారికి నీ మేలు, నీ యొక్క దీవెన దాగి ఉందని ఈ మాట ద్వారా మాకు నేర్పించారు తండ్రి. నాయన, మేము కూడా తండ్రి ప్రభువా అనేక మందిని తండ్రి ప్రభువా నీ రక్షణకు నడిపించడానికి, అనేక మంది తండ్రి ప్రభువా నశించిపోతున్న జనమును బాగు చేయడానికి శక్తిని, బలమును దయచేయండి తండ్రి ప్రభువా. నీ స్వస్థతనిచ్చి తండ్రి ప్రభువా అనేక మందికి మాదిరిగా చేసి కృపను దయచేయమని ఈ మాటతో వింటున్న బిడ్డలు తండ్రి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళని స్వస్థపరచమని, ఎవరైతే నీకు దూరంగా ఉన్నారో తండ్రి ప్రభువా ఇగోనైనా నీ మార్గంలో వచ్చి కృపను దయచేయమని, విన్న మాటను బట్టి మా ఆత్మను బలపరచమని నజరేయుడైన యేషువ మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోమ్. అందరికీ వందనాలు.